ఆలోచించాను ఎప్పుడు సక్సెస్ మీట్ చేయాలి అని అంటే ఫస్ట్ వీక్ ఎండింగ్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎన్ని థియేటర్లు ఉంటాయి, ఎన్ని థియేటర్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి, అసలు మన సినిమా రన్ అవుతుందా లేదా అనే పాయింట్. సో నాకు అనిపించింది ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్తోని డిస్కస్ చేస్తే చాలా థియేటర్లో అంటే మొన్న ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వగానే చాలా థియేటర్లలో కలెక్షన్స్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయినాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్లో సెకండ్ వీక్ కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పారనమాట. దెన్ ఐ ఫెల్ట్ ఓకే మై మూవీ ఈజ్ గెట్టింగ్ ఇన్ టు ఆడియన్సెస్. సో సెకండ్ వీక్ కంటిన్యూ ఇవాళ పట్ల ఒక్కరోజు కూడా భరించే స్థితిలో లేరు థియేటర్స్. సో నా సినిమా సెకండ్ వీక్లోకి వెళ్తూ ఉంది మోస్ట్ ఆఫ్ ద రిలీజింగ్ అంటే సెంటర్స్లో, మెయిన్ సెంటర్స్లో అని తెలిసినప్పుడు ఐ థాట్ ఈరోజు నేను జరుపుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో అనిపించింది అంటే ప్రతి ఫిల్మ్ మేకరు సినిమా తీసినప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు స్క్రీన్ ప్లేలో కానీ కథలో కానీ. రీజన్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడు ఒకసారి అంటే సినిమా తీయడం అనేది ఒక సముద్రంలో దూకినట్టుగా అనమాట. అంటే సముద్రంలో ఈదుతూ ఉంటే మనకు అక్కడ లోతు ఎంత ఉంది, మనం సముద్రం ఒడ్డుకి ఎంత దూరంలో ఉన్నాము, ఇంకెంత దూరం ఈదితే ఒడ్డు వస్తుంది, ఇలాంటివి ఏం తెలియవు మనకు యాక్చువల్లీ. అలాంటి పరిస్థితే ఉంటుంది ఫిల్మ్ మేకర్. కానీ ఒడ్డున ఉండి చూసేవాడికి మాత్రం మన క్లారిటీగా మనం కనపడుతూ ఉంటాం, మనం ఎంత లోతులో ఈదుతున్నాం, ఎంత దూరంలో ఈదుతున్నాం, ఇంకెంత స్పీడ్లో ఈదితే ఎంత ఒడ్డున చేరుతాం అనేది క్లియర్గా ఈజీగా గమనించగలడు, ఎందుకంటే తను వేరే దృష్టితో చూస్తాడు. సో అలా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ మైట్ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్, బట్ నా ఇంటెన్షన్ మాత్రం చాలా క్లారిటీగా ఉండేది. అంటే నేను ఎప్పుడైతే నేను ఒక మంచి సాఫ్ట్వేర్ శాలరీ వదిలేసుకొని నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానో, మనీయే కనుక ఎర్న్ చేయాలి పిచ్చి పిచ్చిగా అని అంటే నేను బూత్ సినిమా తీసో లేక దొందరదాలున్న సినిమా చూసో నేను ఈజీగా ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీస్ ఆల్సో. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ మేక్ మూవీస్ ఐ హ్యావ్ టు మేక్ నీట్ అండ్ క్లీన్ మూవీస్. అంటే ఎప్పుడు అంటూ ఉంటారు కుటుంబ సభ్యులందరితోని కలిసి చూసే సినిమాలు రావట్లేదు, ఇప్పుడు డాటర్స్తోని సన్స్తోని చూడగలిగలేని పరిస్థితులు ఉన్నాయి, అలాంటి సినిమాలు రావట్లేదు అని అందరూ అంటూ ఉంటారు. సరే లెట్ మీ మేక్ సమ్ గుడ్ మూవీస్ అనే పాయింట్తో వచ్చాను. స్నేహగీతం స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్ ఎలా ఉంటుంది, ప్రేమ, కెరియర్, తల్లిదండ్రులు ఈ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి, వాళ్ళపైన ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ మీద స్నేహగీతం తీశాను. ఇట్స్ మై లవ్ స్టోరీ. ప్రతి టీనేజ్ కుర్రాడికి ప్రేమ అనేది కెరియర్. సో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినప్పుడు ఇళ్లలో ప్రేమ రిలేటెడ్ హింసలు, తర్వాత ఇంట్లో నుంచి పారిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలి, ఎలా కన్విన్స్ చేస్తే తల్లిదండ్రులు కన్విన్స్ అవుతారు అనే పాయింట్ మీద ఇట్స్ మై లవ్ స్టోరీ తీశాను. అండ్ ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి వస్తే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న రోజుల నుంచి నాకు ఎవ్రీడే ఒక 10 కాల్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే కెరియర్ గైడెన్స్ కోసం. సో అలా నాకు జాబ్ లేదు, ఎంతోమంది ఇంజనీర్లు బీటెక్ అయిపోయి హైదరాబాద్లో వాలిపోతున్నారు. సో బేసిక్ ప్రతి వాడికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి ఇలాంటి ప్లాన్సే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులలో కార్తీక్ అనే కుర్రాడు 16 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన కుర్రాడు నా దగ్గరికి వచ్చి అన్న నేను 16 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను అండ్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయింది, మా ఇంట్లో పాకెట్ మనీ కట్ అయింది, నేను అసలు బతకలేకపోతున్నాను, అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన అప్పుడు నాకు అనిపించింది ఫ్యూచర్లో ఈ 700 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కుర్రాలు బయటకు వస్తూ ఉంటారు, ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అని వెళ్తూ ఉంటే జాబ్స్ రావు. అలాంటప్పుడు తమలో వేరే టాలెంట్ ఏదైనా ఉంటే దే కెన్ ఆల్వేస్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ అనే పాయింట్ మీద నేను ఒక స్టోరీ చేయాలి. మరి స్టోరీ చేసినప్పుడు నేను ఏదో డాక్యుమెంటరీ లాగా చేయకూడదు, అందరికీ నచ్చేది లవ్ స్టోరీస్. సో ఒక లవ్ స్టోరీలో 3 పాయింట్లు చెప్పాలనుకున్నాను. ఒకటి, సబ్జెక్టులు ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. రెండో పాయింట్, ప్రతి మనిషికి సామాజిక బాధ్యత ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం సమాజం నుంచే పైకి వస్తాం, అంటే మన చుట్టూ ఉన్న సమాజం నుంచే నేను ఒక్కనే సింగిల్గా పైకి వచ్చాననేది శుద్ధ అబద్ధం. మనల్ని మన సమాజం తయారు చేస్తుంది. సో తయారు చేసినప్పుడు అట్లీస్ట్ మనం సంపాదించినప్పుడు మన ఫస్ట్ శాలరీ నుంచి కొంత సమాజానికి కనుక బ్యాక్ ఇస్తే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అది ఉండాలి, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి, మన జీవితంలో కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఆ కష్టాలు ఎదురైనప్పుడు వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, అక్కడే ఆగిపోకూడదు, వీ హ్యావ్ టు ఫైట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఈ 3 పాయింట్లను ఒక ప్రేమ చిత్రంలో చెప్పాలని అనుకున్నాను. సో నా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఐ మైట్ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్ ఇన్ స్క్రీన్ ప్లే. సో ఫస్ట్ మూవీ నుంచి నాకు ఫైటింగ్ అనేది చాలా అలవాటు. డెఫినెట్లీ నా సినిమాను కొత్త వాళ్ళతో, మీ అందరికీ తెలుసు ప్రతి సినిమా నేను కొత్త వాళ్ళతో చేస్తాను.
సో కొత్త వాళ్ళతో చేసినప్పుడు నేను అనుకున్న థాట్ను కానీ నా కుర్రాళ్ళను కానీ జనాలకు అలవాటు చేయడానికి టైం పడుతుందనే విషయం నాకు తెలుసు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైట్ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కలెక్షన్స్ పెరగడం, సెకండ్ వీక్ కూడా థియేటర్స్ కంటిన్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ టు మల్టీ డైమెన్షన్ ఫర్ గివింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇంత పెద్ద రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. మేము ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ గారి మీద మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ సినిమాకి మేకింగ్ సైడ్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. ఫస్ట్ ఫిలింలో ఎంత క్లారిటీతో వర్క్ చేశాడో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది ఎంత మెచ్యూరిటీ ఉందనేది మాకు సబ్జెక్ట్లో కూర్చున్నప్పుడు, మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు తను ఎక్స్ప్రెస్ చేసిన విధానమే మాకు తెలిసిపోయిందండి. డెఫినెట్గా నేను ఒక మాట మాత్రం చెప్పగలను, స్నేహ గీతం ఇట్స్ మై లవ్ స్టోరీ ఆయన కంపార్ట్మెంట్లో పాస్ అయితే ఈ సినిమా డిస్టింక్షన్లో పాస్ అయ్యాడండి. అంత బాగా తీశాడు సినిమా. ప్రతి విషయంలో కూడా అంత క్లారిటీ ఇచ్చాడండి సినిమాకి. శ్రీధర్ గారికి మొదటి రోజు ప్రీమియర్ షో చూసిన రోజు చెప్పానండి, మీరు జనాలు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రివ్యూస్ ఎలా ఉంటాయి, రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది మర్చిపోండి. మీ సైడ్ మీరు క్లియర్గా ఉన్నారు, చక్కగా తీశారు, మేము మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పేసి తనకు అదే రోజు చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ సినిమా మేము మా మల్టీ డైమెన్షన్లో తనతో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మాట ఇచ్చామండి. అంత కాన్ఫిడెంట్గా సినిమా హిట్ అవుతుందని చెప్పామండి అదే రోజున. స్నేహగీతం సినిమా మొదట్లో మేము ఒక 52 థియేటర్లో రిలీజ్ చేసామండి స్టేట్ వైడ్గా. ఇట్స్ మై లవ్ స్టోరీ 90 థియేటర్స్లో వేసాము. అదే ఈ సినిమాని ముందు నుంచి కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచి వేద్దామని ప్లాన్తో ఉన్నాము. 200 థియేటర్లు వేస్తామని చెప్పామండి. అనుకున్నట్టుగానే అనుకున్న దానికంటే ఎక్కువగా 208 థియేటర్లు రిలీజ్ చేసాం వరల్డ్ వైడ్గా ఈ సినిమాని. ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు అంటే 6th డే అండి. ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నాయి కలెక్షన్స్. జనరల్గా బుధవారం అంటే మాకు మా లెక్కల్లో చాలా ఆడ్ డే అండి, వెరీ బ్యాడ్ డే. చాలా తక్కువ ఉంటాయి. బుధవారం వచ్చేటప్పటికి బాగా ఫాలో అయిపోతుంది సినిమా. గురువారం కొంచెం రైజ్ అయ్యి మళ్ళీ వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయండి. కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్గా ఈరోజు ఫస్ట్ డే కంటే ఎక్కువనండి. మార్నింగ్ షో మ్యాట్ని కంపారిజన్ వేసుకుంటే అన్ని చోట్ల విజయవాడ ఫుల్, వైజాగ్ ఫుల్, గుంటూరు ఫుల్, తిరుపతి ఫుల్, హైదరాబాద్ మెయిన్ అన్ని స్టేషన్లు ఫుల్ అయిందండి సినిమా ఈ రోజున. చాలా ఎక్స్ట్రాడినరీగా పికప్ అవుతుంది సినిమా రోజు రోజుకి. సినిమా బాగుందన్నదానికి ఇదే నిదర్శనం అండి. సినిమా బాగాలేదంటే స్పేర్ చేసే పొజిషన్లో లేరు ఆడియన్స్. రెండో రోజే ఫాలో అయిపోతుంది. వీకెండా, హాలిడేనా, సండేనా, మండేనా ఆలోచించట్లేదు, ఇమీడియట్గా ఫాలో అయిపోతుంది సినిమా. అట్లాంటిది ఈ సినిమా టాక్ ఎంత బాగుందో, కలెక్షన్స్ కూడా డే బై డే, షో బై షో అలా ఇంక్రీజ్ అవుతున్నాయి. నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మాకు ఆ కలెక్షన్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి కలెక్షన్స్. అంటే అంత ఇదిగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అవగానే పరిగెత్తుకుంటూ మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చూద్దామన్న కోరిక లోపల ఎలా ఉందో అలా కలెక్షన్స్ మాకు ప్రూవ్ చేశాయండి. డెఫినెట్గా ఈ సినిమా ఇంకా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని చెప్పి మేము నమ్మకంగా భావిస్తున్నాము. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ శ్రీధర్ మదర్ గారి మూవీ అనగానే ఇట్స్ మై లవ్ స్టోరీ నేను ఆయన చూశాను, ఐ లైక్ డెట్. సో అప్పటి నుంచి ఓకే ఇట్స్ సింపుల్గా ఉంటాయి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, మరీ ఏమీ ఎగ్జాగరేట్ చేసి చూపించినట్టుగా ఉండదు అనిపించింది. సో మూవీ చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. బేసిక్గా ఇవాళ రేపు అందరూ ఇంటర్మీడియట్ అయిపోకముందే ఏం చేయాలి ఇంజనీరింగా లేదంటే ఎంబీబీఎస్ అని ఆలోచిస్తుంటారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను ఐటీ ఇంజనీర్ అని. అలాంటి వాళ్ళ కొంతమంది పేరెంట్స్ సినిమాలో చూపించినట్టుగానే ప్రెషర్ ఉంటుంది, నువ్వు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి. కానీ స్టూడెంట్స్కి అలా ఉండదు. సో మేబీ దిస్ విల్ గివ్ ఒక వేకప్ కాల్ లాగా పేరెంట్స్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. ఎలా అయితే వాళ్ళు గో త్రూ అవుతుంటారు ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుందాం స్ట్రీమ్ అనుకునే స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఫీలింగ్స్ ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి అదే ఆయన పోర్ట్రే చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్ అనిపించింది, అంటే కొంచెం సాగినట్టుగా అనిపించింది. దట్స్ వేర్ వీఆర్ కైండ్ ఆఫ్ స్టక్, అంటే స్లోగా వెళ్ళింది మూవీ అని అనిపించింది అనమాట. ఆల్ ద క్రెడిట్ గోస్ టు శ్రీధర్ గారు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మూవీ I'm a part of such a beautiful movie, such a inspirational movie, even though I did a very funny role. I played a Telangana girl in this with Telangana accent, and I hit Dali all the time, which I totally enjoyed. And theaters ki elli everyone's response చూసి చిన్న చిన్న డైలాగ్స్, బీర్ కావాలా, ఫ్రిడ్జ్ ఎలా ఉంది, అవన్నీ చిన్న చిన్న డైలాగ్స్ విని ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహర్ష. ఈ సినిమాలో దాలినాయుడు అనే క్యారెక్టర్ చేశానండి. అంటే అక్కడ తూర్పుగోదావరి యాస మాట్లాడుతూ ఉంటాను. ఈ అమ్మాయి ఎప్పుడు కొడుతూ ఉంటుందండి. అంటే థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విపరీతంగా నవ్వుకుంటున్నారనమాట అమ్మాయి కొట్టినప్పుడల్లా. ఆ బాధ అంతా నాకు తెలిసి ఎంత గట్టిగా తగిలింది అన్నది లొకేషన్లో కానీ ఎప్పుడైనా కానీ. మేము సక్సెస్ టూర్ అని చెప్పేసి మామూలుగా వెళ్ళినప్పుడు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చూసినప్పుడు మనం చెప్పే చిన్న చిన్న డైలాగ్స్కి వాళ్ళందరూ నవ్వుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఒక మంచి క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇచ్చారు, దాన్ని మీద ఎంతో కొంత ఫుల్ఫిల్ చేయగలం అని ఒక చిన్న ఆనందం. ఎప్పటికీ కృతజ్ఞతగా అయి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అన్ అన్ఫర్గెటబుల్ మూవీ ఇన్ మై లైఫ్. శ్రీధర్ సార్ సినిమా వచ్చి సక్సెస్, మంచి కలెక్షన్స్ అవుతున్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, థియేటర్స్లో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. నేను వెళ్ళినప్పుడు వరంగల్ కానీ అన్ని చోట్లకి వెళ్ళాను, చాలా ఊర్లకి. వి రియలీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ అన్నిటికంటే నాకు 9 ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆబ్వియస్గా ఈ సినిమాకి సక్సెస్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ 9 ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి నాకు. ఇక్కడ నుంచి మాత్రం కాదు, నాకు చెన్నై నుంచి చాలా కాల్స్ వచ్చాయి, తమిళ ఫిల్మ్స్కి ఆఫర్స్ వచ్చాయి. దీంట్లో తెలిసిపోతుంది సినిమా సక్సెసా కాదా అని ఫస్ట్ పాయింట్. అండ్ సేమ్ లైక్ మల్టీ డైమెన్షన్ భాష గారు వచ్చి నాకు ఫోన్ చేసి, నువ్వు నిజంగా చాలా బాగా చేసావు, సినిమా సక్సెస్, నెక్స్ట్ సినిమా మళ్ళీ చేద్దాం, నువ్వు చేస్తున్నావు ఆ సినిమాలో అని చెప్పారు. ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అనే. ఆయనకి ప్రాఫిట్ వచ్చినందువల్లే ఆయన మళ్ళీ తీసుకున్నారు. అండ్ 2 పాయింట్స్, శ్రీధర్ సార్ మంచిగా తీయటం వల్ల అండ్ ఈయన బాగా పబ్లిసిటీ చేయడం వల్ల వాసు సార్. అండ్ థ్యాంక్ యూ ప్రెస్, నిజంగా చెప్తున్నాను, ఛానల్స్, పేపర్ వాళ్ళు, మ్యాగజైన్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండి. నేను శ్రీధర్ గారు నన్ను ఎప్పటి నుంచి అంటే మేము దిస్ అవర్ థర్డ్ మూవీ. ఏ దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే నేను మంచి ఫిల్మ్స్ చేశాననే విషయంలో ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఈరోజు కూడా నేను చెప్తూ ఉంటాను చాలామందికి, మంచి మూవీ ఇది. మీరు నన్ను ఎప్పుడు అడిగితే కామెడీలు బాగుంటాయా లేకపోతే దీంట్లో అది బాగుంటుందా ఇది బాగుంటుందా అని అడగకండి ప్లీజ్. మంచి మూవీని మంచి మూవీగా చూడండి. మంచి మూవీ అని చెప్పడానికి 1,000,000 కారణాలు ఉంటాయి. చెడ్డ మూవీ అని చెప్పడానికి ఒకే కారణం ఉంటుందండి, దాంట్లో బూతులు ఉంటాయి అని చెప్పడానికి. అది చాలండి. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ద మూవీ. సాంగ్స్ చాలా బాగుందని చెప్పారు. అలాగే నేను మూవీ ఎండ్లో ఒక సీన్ చూసి ఒక సాంగ్ చేశాను. అది చెప్తాను చాలాసార్లు చెప్తాను సార్కి, నాకు మూవీ డెఫినెట్గా బాగుంటే నేను ఐ కెన్ క్రియేట్ మై సెల్ఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. అండ్ డెఫినెట్గా థింగ్ ఇస్ ఇద్దరం కూర్చున్నాం, సార్ నేను శ్రీధర్ గారు ఇద్దరం కానీ లాస్ట్లో ఒక సాంగ్ చేశాను. దీంట్లో మా క్యాసెట్స్లో ఉండవు అవి, బట్ వీ హ్యావ్ టర్న్ ఏ స్మాల్ బిట్ ఇన్ దట్ మూవీ. అయితే ఇలా వర్క్ చేసాం, కలిసి చేసాం. నెక్స్ట్ మూవీ కూడా ఇలాగే కలిసి చేస్తాం, బట్ ఈసారి ఇంకొంచెం బ్యూటిఫుల్ ప్రోడక్ట్ బయటికి తీసుకుని వస్తాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వీ ఆర్ మచ్ హ్యాపియర్ దాన్ పాస్ట్ మూవీస్ వాట్ వీ హావ్ డన్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ప్రెస్.